విపిఎన్ దీన్ని మనలో చాలా మంది చాలా రకాలుగా యూస్ చేస్తుంటాం. లైక్ బ్లాక్డ్ కంటెంట్ యాక్సెస్ చేయడం కోసం, లొకేషన్ స్పూఫింగ్, ఇంకా రీజన్ బౌండ్ కంటెంట్ కోసం. అయితే మనం ఈ కంటెంట్ యాక్సెస్ చేయడానికి మన సిస్టమ్ లో డిఫరెంట్ విపిఎన్ యాప్స్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంటాం. బట్ మనకు తెలియని విషయం ఏంటి అంటే మన సిస్టమ్ సెట్టింగ్స్ లోనే బై డిఫాల్ట్ గా విపిఎన్ అనే ఆప్షన్ ఉండటం. జస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి విపిఎన్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. అక్కడ యాడ్ విపిఎన్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. వాటిని ఎలా ఫిల్ చేయాలంటే ఫస్ట్ కనెక్షన్ నేమ్, దానికి మీరు ర్యాండమ్ మీ పేరైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వర్ నేమ్ ఆర్ అడ్రస్. ఈ సర్వర్ నేమ్ ఆర్ అడ్రస్ ని మీరు ఫిల్ చేయాలి అంటే జస్ట్ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ విపిఎన్ గేట్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ ఐపీ అడ్రస్ అనేవి డిస్ప్లే అవుతాయి. బోల్డ్ లెటర్స్ లో ఉన్న ఏదో ఒక ఐపీ అడ్రస్ ని కాపీ చేసి ఆ సర్వర్ నేమ్ ప్లేస్ లో పేస్ట్ చేయండి. నెక్స్ట్ కింద వచ్చేసి విపిఎన్ టైప్, ఇందులో SSTP అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి వెబ్ లో అవైలబుల్ ఉన్న అడ్రస్ ఈ కేటగిరీకి సంబంధించినవి. నెక్స్ట్ దాని కింద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది విపిఎన్ అని ఇచ్చేయండి. ఎందుకంటే ఆల్రెడీ బ్రౌజర్ లో అదే చూపిస్తూ ఉంటాడు మనకి. ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసి కనెక్ట్ క్లిక్ చేయండి. ఈ సర్వర్ కనుక మీరు కనెక్ట్ అవ్వకపోతే దెన్ గో ఫర్ ద నెక్స్ట్ ఐపీ అడ్రస్. అలా ఒక మల్టిపుల్ టైమ్స్ టైప్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇది అందరికి యూజ్ అవుతుందో లేదో చెప్పలేను, కానీ కొంతమందికి అయితే బాగా యూజ్ అవుతుంది.